లోకం అది. ఆ కుంభమేళలో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు, తిరిగి ఇంటి జాసన ఉండదు వాళ్ళకి. అక్కడి ఆనందమే వేరు, అక్కడి ప్రభావం వేరు. అక్కడ దేవతలు 30 దేవతలు తిరుగుతారని, దేవత గణాలు అన్ని స్నానాలు చేస్తారని తెల్లారుజామున 3 మరి అదే గాంధర్వులు, ఇంద్ర దేవతలు కూడాను ఈ యొక్క 41 రోజు పాటు కూడాను ఆ దేవతలందరూ కూడాను ఆ ఒక భూతగణాలు కొలువై ఉండి స్నానం ఆచరిస్తారనేసి ఒక ఇతిహాస పురాణాలు. అందుకే తెల్లారుజామున 2:30 నుండి 6 లోపు స్నానాచరించాలని చెప్తారు. అలానే గురువుగారు మీరు ఇందాక చెప్పారు, అంటే నాగసాధువుల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి మనకి సాధారణ సమయాల్లో ఎక్కడా కూడా నాగసాధువులు మనకి దర్శనం ఇవ్వరు. వారు ఎవరితోనూ మాట్లాడరు, చాలా నియమనిష్టలతో ఉంటారు. వారు ఒక తమదైనటువంటి ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు. ఆ తర్వాత ఈ కుంభమేళా టైంలోనే వారు కనిపిస్తూ ఉంటారు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో. ఆ తర్వాత ఏమవుతారనే దానికి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో అంటే ఏంటి సార్ నాగసాధువులకి కుంభమేళాకి ఉన్నటువంటి ఇంటర్లింక్ అంటే ఏం చెప్తారు? చాలా సంతోషం, మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏర్పరచుకున్నటువంటి రిఫరెన్స్ లాంటి వాళ్ళు. ఎందుకు ఈ ఒక నాగసాధులని అఘోరిలని ఇలా తయారు చేశారు అంటే ఒక రిఫరెన్స్ లాగా. ఇప్పుడు ఎలాగైతే మనం ఆర్మీని తయారు చేసుకున్నామో ఆ రోజుల్లోనే జగద్గురు శంకరాచార్య వాళ్ళు అఘోరిలని సృష్టించారు. ఆయన వాళ్ళకి ఏంటంటే ఎటువంటి కూడాను దేనిపైన కూడాను ఆశ ఉండదు, మొత్తం వదులుకోవాలి. ఈవెన్ ఆర్మీలో కూడా అంతే కదమ్మా. ఇంటి మీద కానీ ఇంటి వాళ్ళు కానీ ఇంటి పిల్లలు వాళ్ళకు లీవ్ ఇస్తే కానీ వాళ్ళ జాస్ అటుపోదు. అప్పటి వరకు మాత్రం మొత్తానికి దేశం కోసమే ప్రాణం వదిలిపెట్టాలి. సో ఆ ఒక దేశం కోసము, లోక కళ్యాణార్థం కోసమే ఈ నాగసాధువులను సృష్టించారు ఆయన. సో అటువంటి నాగసాధువులను అంతా కూడాను మథురని కానీ, మన కాశీ విశ్వనాథ ఆలయాలు కానీ, అమ్మవారి ఒక సరస్వతి పీఠాలు కానీ, అనేక రకమైనటువంటి పుణ్యతీర్థాలు ఆ రోజుల్లో అంటే దాదాపు ఒక 500, 700, 800 సంవత్సరాల కిందటి నుంచి కూడా, అంటే ఇక యుగాంత కింద నుంచి కూడా ఉన్నారు. ఆ స్వామివారు ఎప్పుడైతే సృష్టించినప్పటి నుంచి కూడా వాళ్ళని ఒక విఫెంట్గా వారుకొని ఎవరైతే కూడా ముస్లిమ్స్ వాళ్ళు కానీ వేరే వారు ఇతర మతస్థులంతా కూడాను దాడి చేసేటప్పుడు వీళ్ళ ఆక్రమించి వీళ్ళ ద్వారా యుద్ధం చేయించి మన ఒక హిందూ ఒక మఠాలను కాపాడుకుంటూ, హిందూ దేవాలయాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి నాగసాధులు. రిమైనింగ్ సమయంలో వీళ్ళు తపస్పరులో లోక కళ్యాణార్థానికి వెళ్ళిపోతారు. మన కంటికి కానీ మనం చూద్దామన్నా కూడా కనపడే ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి చక్కటి లోక కళ్యాణార్థం కోసము ఉన్నారు. ఇప్పటికి కూడా మన భూమిపైన వర్షం పడుతుంది, ఇంత ఆహారం మనం భోజనం చేస్తున్నాము, ఇంతటి చక్కటి ఊపిరి మనం తీసుకుంటున్నాము అప్పుడే ఆ ఒక వాళ్ళ తపస్ఫలం కోసమే. అయితే నాగసాధువులు, సాధువులు, అఘోరాలు అని మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి. అంటే వీరిలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి గురువు గారు? నాగసాధులు అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేది 3 విభాగం 5 విభాగం అని కనపడుతుంది. ఇలాంటి అఖాడాస్. ఇప్పుడు దీంట్లో A1, AB, A2, A3 అన్నస్కు ఉంటుంది. ఇప్పుడు సివిల్ ఆర్మీ వాళ్ళు, నాన్ సివిల్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, కొంతమంది బార్డర్స్ ఉంటారు, కొంతమంది బార్డర్స్లో ఉంటారు, కొంతమంది ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటర్నల్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క సాధువులలో కూడాను తపస్సు చేసుకోవడానికే కొంతమంది ఈ యొక్క యుద్ధానికి వచ్చిన రెడీగా ఉండడానికి కోసం కొంతమంది ఏమండి. మరి ఇంకో కొంతమంది ఏంటంటే ఆలయాలు శిథిలం కాకుండా కాపాడుకోవాలి, మనం ఒక పునీతమైన అంటే 12, 13 జ్యోతిలింగాలను కాపాడుకోవడం కోసము ఏర్పరచుకున్నటువంటి ఒక సాధన నాగసాధులను కావచ్చు. అయితే నాగసాధులని కాపాడడం కోసము నాగసాధులని అంటే ఏంటంటే వాళ్ళకు సర్వంతర్యామి, ఇంకా ఎటు వస్త్రం వదులు పెట్టుకున్నారంటే అన్నీ వదిలేసుకున్నారు ఇంకా. సో అన్నీ వదిలేసుకున్న వాడి దగ్గర గెలవటం చాలా కష్టం, అంతే కదమ్మా. ఇప్పుడు అటువంటి మహనీయులతో కానీ అటువంటి ఒక మహాత్ములతో మనం యుద్ధం చేయాలి అంటే అంత ధైర్యం సరిపోదు. వాళ్ళని చూస్తేనే మన వణుకు పుడుతూ ఉంటుంది ఏమండి. అటువంటి మహాసాధులు, మహాయోగులు, మహాతపస్పరులు వాళ్ళు అంతా కూడా ఒకటి ఏంటంటే మన లోక కళ్యాణార్థం కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక సాధులు.